కూర్చో. మనలోని ప్రాణమమ్మ మనదైన రూపమమ్మ ఎనలేని నీ జాలి గుణమే అమ్మ. అమ్మా పెద్దయిన తర్వాత నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అవునా? తిరగైరా. తిప్పుతానమ్మా. నేను నిన్ను మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. అవును, ఇంత ఆలస్యమైంది. పెద్దోడు ఇంకా ఫోన్ చేయలేదండి. అన్నానా? ఏంటమ్మా ఏంటి? ఏం లేదురా, ఆలస్యం అయిపోయింది. తిన్నావా? అది కాదు నాన్న, ఎప్పుడో తిన్నాక తిన్నావా నీకు చెప్పరా? పెడతాను. దగ్గు బాగా ఎక్కువవుతుంది నాన్న. కాస్త మందులు మారిస్తే కొంచెం కుదుట పడతారా? ఏం పడతావమ్మా? నాకు వచ్చే జీతానికి ఈ మందులకి నెల ఎన్నిసార్లు తిప్పాలంటే నా వల్ల కాదమ్మా. నేను నిన్ను మహారాణి కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. అది రేపు పొద్దున చూస్తాను. ఇక్కడ ముందు నాకు అన్నం పెట్టి ఆగలేదు. సరే సరే. ఇది చూసి మాట్లాడండి, ఇది చూసి మాట్లాడండి. ఇటు తిరిగి నాన్న పడలేదు. పర్లేదు. అయ్యో, నేను కావాలని చేయలేదు. కొంచెం తినరావు రే. ఇంటర్వ్యూ ఏమైందిరా? లేకపోతే ఏంటమ్మా? ఇంటర్వ్యూ క్యూలో నుంచొని ఆన్సర్ చెప్పినప్పుడు ఫోన్ చేస్తావేంటి? తిరగకపోతే చచ్చిపోతారా? అక్కడికి ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చుంటే నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏం చదివాయి అడగట్లేదమ్మా. నువ్వు ఎక్కడ చదివావు అని అడుగుతున్నావు. చదివించడం చేత కానప్పుడు పిల్లల్ని కలగకూడదు. నా పిల్లలు నా ఇష్టం. నన్ను అరుస్తారు, కొడతారు, తిడతారు, అన్నం పడేసుకుంటారు. నీకెందుకు మంచిదావు? ఏదో ఒక రోజు చూడు, నా కాలు పట్టుకొని పని నీ కొడుకులు కూర్చుంటప్పుడు నాకు అంత అవసరం రాదులే తల్లి. నా ఫస్ట్ నేను నవ్వుతాను, నా పిల్లలు నేను పెంచుకుంటాను. నువ్వు వెళ్ళావు మహేళ్ళు. నువ్వు పోరావు. నాకు 2000 కావాలమ్మా అర్జెంటుగా. మందులు తెచ్చుకున్నాను నాన్న. మందులు తెచ్చుకోవడం ఏందమ్మా? పోయిపోయి నీలాంటి దాన్ని కడుపును పుట్టాను చూడు, నిజంగా బాధపడాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు కొత్త మందులు వేసుకొని ఓ పెద్ద అప్లికేషన్ పనులే ఉన్నాయి. కనీసం డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్లలో పుట్టినా కూడా బాగుండేది. రేపు నుంచి గుడికి వెళ్ళి నీలాంటి దాన్ని కడుపున పుట్టకూడదని మొక్కుకుంటామ్మా. మీ అమ్మ ఎలాంటిదంటే అందరు గొప్పగా చెప్పుకుంటారు, కానీ నన్ను ఎవరిని అడిగితే నాకు అసలు అమ్మ లేదనే చెప్పుకుంటా. నేను బాగానే ఉన్నాను, కానీ ఎందుకు వచ్చావు చెప్పు. కొంచెం చిన్న అవసరం పడి 2000 చదువుతావా? ఏదో ఒక రోజు డబ్బులు అడగడానికి నా కాళ్ళ దగ్గరకు వస్తావని. సరే, నీ కాళ్ళే పట్టుకుంటా. కాళ్ళ మీద పడాలని చెప్పేసి నేను అమ్మేది వదినా. నీ ఆరోగ్యం చూసుకొని జాగ్రత్తగా చూస్తా. నాకేం కాదు, నాకేం కాదు. పిల్లలు బాగుంటే నేను బాగుంటాను. పెట్టడా? అమ్మా తిన్నాడా? లెక్క పెట్టలేమని కానీ ఇటు అమ్మ బంగారు. సరే అమ్మా, సాయంత్రం వచ్చేసా. ఈ రోజు నిన్ను ఒక పెద్ద 5 స్టార్ హోటల్ తీసుకెళ్తాను. డబ్బులు మీ అమ్మ కాళ్ళ మీద పడి డబ్బులు తీసుకొని వస్తే నీ అమ్మాయి కోసం తగలేస్తున్నావా? వచ్చి కూడా బుద్ధ దానికో బాధపడరా మీరు? బాధపడరు. ఆవిడ మాట్లాడుతున్నంత నిజమేనా? జస్ట్ ఏదో ఇంకా లవ్వు లేదు, గివ్వు లేదు, మన మధ్య ఏది లేదు. సత్య సత్య అమ్మా అమ్మా, నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు ఎవరిని అడిగి తీసుకొచ్చావు? ఎవరిని తెస్తే ఏంటి నాన్న? ఏమైంది తమ్ముడు? ఏమైంది అడుగు. ఏమైంది? ఏం చేసావు?
మీరిద్దరు అంత అవస్థ పడుతున్నారు. చాలమ్మా, చాలు చాలు, నీకు దండం పెడతాము. ఇంకొకసారి మేము సంతోషంగా ఉంటాను, నువ్వేం చెయ్యొద్దమ్మా, నీకు దండం పెడతాం. మేము చాలా హ్యాపీగా ఉండాలంటాం కదా, నీ మొక్క మాకు చూపించకమ్మా ప్లీజ్. గుండెల్లో నొప్పిగా ఉందండి. అమ్మా నాన్న, తలుపు తీయండిరా, నొప్పి వస్తుందిరా. నువ్వు కొనుక్కున్నావుగా కొత్త మందులు, ఆ మందులు వేసుకో, అవే తగ్గుతులే. ఓ మాట్లాడలేకపోతున్నాను, నిజంగా నొప్పి వచ్చేస్తుందిరా. నాన్న పెద్దడా, తమ్ముడు ఏందన్నయ్యా కళ్ళు నీళ్ళు పడిపోయినట్టుంది, ఆ నీళ్ళు తీసుకురాపో. ప్రతిసారి ఇది ఒకటి. లేమ్మా, లే, చాలు, లే లే లే, వీధిలో వాళ్ళు చూస్తే మేమేదో చేసామనుకుంటారు. లేకమ్మా, చేసింది చాలు. అమ్మా 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 అమ్మా. దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం పిన్ని పిన్ని, ఆ అమ్మకి ఏమైంది పిన్ని? ఏమైందిరా, ఏమైంది? ఇప్పుడు అమ్మ తెలుపుతారా? ఒక్క నారంత ప్రేమగా అమ్మని చచ్చారా? ప్రాణం తీసుకున్నారు కదగా. అమ్మా కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తున్నావు అమ్మా పెద్దయిన తర్వాత నిన్ను విమానంలో తిప్పుతానమ్మా. అమ్మా విమానంలో తిప్పుతారు అమ్మా. మా చిన్నోడు గాలి తిరుగుతాడు, వాడు దేనికి పనికిరాడు అన్నావు కదమ్మా, నీకు కొంచెం గాజులు తెచ్చామ్మా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ